హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీరాజ్యం. పండుగ వస్తే చాలు దేవుడికి పువ్వులతో చక్కగా అలంకరించి, చక్కని నైవేద్యాలు సమర్పించి, పిల్లలు పెద్దలతో షేర్ చేసుకుని ఎంతో ఆనందంగా గడిపేస్తుంటాం కదండి. అన్ని పెద్ద పండుగలకి, అలాగే స్పెషల్ అకేషన్స్కి చాలా చాలా స్పెషల్గా భావింపబడే స్వీట్ చక్కెర పొంగలి. నోట్లో వేసుకుంటే అమృతంలాగా ఉండి స్వీట్ చూస్తే నోరూరకుండా ఎవ్వరూ ఉండలేరంటే నమ్మండి. అలాంటి చక్కెర పొంగల్ తయారీ విధానం చూసేద్దామా? లెట్ us స్టార్ట్. కావలసిన పదార్థాలు: పావు కప్పు పెసరపప్పు, ముప్పావు కప్పు బియ్యం, 1.5 కప్పు బెల్లం, 1.5 కప్పు డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, ఎండు కొబ్బరి ముక్కలు, ఎండు ద్రాక్ష, అరకప్పు నెయ్యి, 1 స్పూన్ యాలకుల పొడి. ముందుగా బియ్యం కడిగి పక్కన పెట్టుకోండి. బియ్యం నానబెట్టక్కర్లేదు. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని ఆయిల్ లేకుండా పెసరపప్పు వేసుకుని దోరగా వేపుకోండి. బియ్యం ముప్పావు కప్పు, పెసరపప్పు పావు కప్పు తీసుకోవడం వలన ఆ మెజర్మెంటు 1 కప్పుకి వస్తుంది. అందువలన మనం 2 కప్పులు వాటర్ పోసుకోవాలి. పెసరపప్పు వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న బియ్యం వేసుకుని బాగా కలుపుకుని 2 కప్పులు నీళ్లు పోసుకుని తగినంత సాల్ట్ వేసుకుని కుక్కర్ లిడ్ పెట్టుకోండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేయండి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని 1.5 కప్పు బెల్లం తురుము వేసుకుని అరకప్పు వాటర్ వేసుకుని బెల్లం కరిగేంత వరకు బాగా కలుపుకోండి. 1 స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసి కొద్దిగా జిగురుపాకం వచ్చేంత వరకు స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉండండి. పాకం మరీ తీగపాకం రానవసరం లేదు. కొంచెం జిగురు వచ్చిన తర్వాత స్టవ్ ఆపేయండి. ఇప్పుడు దీనిని వడగట్టుకుని పక్కన పెట్టుకోండి. ప్రెషర్ పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి రైస్ పక్కకు తీసుకోండి. స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకుని నెయ్యి వేసుకుని వేడెక్కిన తర్వాత జీడిపప్పులను, కొబ్బరి ముక్కలను వేసుకుని వేపుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద చక్కెర పొంగలికి సరిపడా కడాయి పెట్టుకుని ఉడికించిన రైస్ని వేసుకుని దానిలో వడగట్టుకున్న బెల్లం వాటర్ను కూడా వేసుకుని బాగా కలుపుతూ ఉడకనివ్వండి. నెయ్యిని వేస్తూ బాగా కలుపుకోండి. స్టవ్ని సిమ్లోనే ఉంచి ఉడకనివ్వండి. అప్పుడే చక్కెర పొంగలి చాలా టేస్టీగా వస్తుంది. బాగా దగ్గరగా అయిన తర్వాత ఇంకొంచెం నెయ్యిని వేసుకుని వేపుకున్న జీడిపప్పు, కొబ్బరి ముక్కలను వేసుకుని కొంచెం పచ్చకర్పూరం వేసుకుని బాగా కలుపుకోండి. చక్కెర పొంగలిలో నెయ్యి ఎక్కువగా వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చకర్పూరం వేసుకోవడం వలన కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేనండి, టేస్టీ టేస్టీ చక్కెర పొంగలి రెడీ. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి.